ఈ స్తంభం కూలిపోతే ప్రపంచం మొత్తం అంతం అయిపోతుంది అని మీకు తెలుసా? ఈ గుడితోనే ప్రపంచం మొదలు అయ్యింది. ఈ గుడితోనే ప్రపంచం అంతం కూడా అవుతుంది. ఈ ఆలయాన్ని రహస్యాల తాళం చెవి అని కూడా పిలుస్తారు. ఈ గుడి లోపల గృహలో నీళ్ల మధ్య ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం చుట్టూ 4 స్తంభాలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఒకటే ఒక స్తంభం ఉంది. మిగతా 3 స్తంభాలు కూలిపోయాయి. ఈ గృహ మొత్తాన్ని కేవలం ఈ ఒక స్తంభం మాత్రమే మోస్తుంది. అక్కడున్న పూజారులు చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు ఈ శివలింగం చుట్టూ 4 స్తంభాలు ఉండేవి. ప్రతి ఒక్క స్తంభం ఒక్కో యుగాన్ని సూచించేలా ఉండేవి. సత్యయుగంలో నరసింహస్వామి హిరణ్యకశ్యపుని హతమార్చిన తరువాత ఈ యుగం ముగిసింది. అప్పుడు ఒక స్తంభం కూలిపోయింది. త్రేతాయుగంలో రాముడు తన దేహాన్ని వదిలేసిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది. ద్వాపర యుగంలో కృష్ణుడు మరణించిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది. ఇప్పుడు ఈ కలియుగంలో కేవలం ఒకటే